రికార్డ్ ఇది 4 గంటలకు లైవ్ స్టార్ట్ చేస్తారన్న 4 గంటలకి మాట్లాడతాను ఇదంతా ఆఫ్ ది రికార్డ్ మరి అన్న వెనక లైవ్ పెట్టుకురు చలో స్టార్ట్ చేయండి అన్న మీడియా మిత్రులకి నమస్కారం ధరణి వచ్చింది మా కష్టాలు ఎక్కువైనాయి ధరణి తీసేస్తాం కొత్త చట్టం తెస్తాం దాని పేరే భూమాత భూమిని నమ్ము చెప్పింది టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు కుటుంబం వేల కోట్ల ఎకరాలు లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకుంది చంద్రశేఖరరావు గారి కుటుంబం అక్రమంగా సంపాదించుకున్న లక్షల కోట్ల ఆస్తుల్ని అక్కిస్తాం తెలంగాణ ప్రజలకి కొత్త కొత్త పథకాలు ఇస్తామని చెప్పి గల్లీ కాంగ్రెస్ లీడర్లు చెప్తే నమ్ముతలేరని ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ అని రాసిస్తే చదివే నాయకుడిని తెచ్చుకొని తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ తోటి రేవంత్ రెడ్డి అనేటప్పటి పిసిసి అధ్యక్షుడు మాట చెప్పించిండు పేదోళ్ళ భూములు గుంజుకొని ధరణి పేరు మీద లక్షల కోట్లు సంపాదించిన ఒక్కొక్కరిని పండబెట్టి తొక్కి పేగులు మెడలేసుకొని కనుగుడ్లు తీసి గోటీలాడి భూములు ఇచ్చి ఎవరికి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారి మాటల్ని నమ్మి అనేక మంది గిరిజన బిడ్డలు పేద బిడ్డలు దళితులు జల్ జంగల్ జమీన్ కోసం కొట్లాడిన కొమరం భీం వారసులంతా ఈ జలం మాది ఈ జంగల్ మాది ఈ జమీన్ మాది అని నమ్మి ఓట్లేసిర్రు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఏం మారింది అంటే ఒక రంగు పోయి 3 రంగులు వచ్చింది తప్ప ప్రజల జీవితాల లోపల ఏం మార్పు రాలేదు చట్టంలో ఉన్నటువంటి లొసుగులను అడ్డం పెట్టుకొని అమాత్యులు కొంతమంది భాగ్యనగరం చుట్టూ రింగ్ రోడ్డు చుట్టూ ఒకటే ఎజెండా అమాత్యులకి ఏడ ఖాళీ జాగుంది ఏడ దస్తేద్దాం ఏడ గరీబోడు ఉన్నాడు ఏడ బెదిరిద్దాం ఏడ పోలీసులను అడ్డం పెట్టుకుందాం ఏడ భూములు గుంజుకుందాం అడ్డం వస్తే వకీల్ సాబుల మీద కేసులు ఎట్లా పెట్టాలి గిరిజనుల మీద కేసులు ఎట్లా పెట్టాలి